ఫస్ట్ అయితే మనకి తంగిడి చికెన్ తంగిడి అయితే వచ్చింది అనమాట. మన నాన్ వెజ్ కూడా వచ్చేసింది, బార్బీ చికెన్ అంట. ఇది ఫిష్, సో క్రిస్పీ కార్న్ కూడా వచ్చేసింది. అన్ని లైన్ వైజ్ గా గ్యాప్ ఇవ్వకుండా పెడతారు. అమెరికన్ చీజ్ పొటాటో అనమాట. ఈ స్టార్టర్ తినేలోపే కట్ మెండిపోద్ది అట్టర్ దాకా. సో షార్క్స్ గానీ ఆక్టోపస్ గానీ అన్ని అయితే ఉంటాయి అనమాట. చీజీ పాస్తా ఇదేంటి ఇంకోటి ఉంది ఇక. నేను వచ్చేసి మన ఫ్రైడ్ రైస్ బాగుందంటే ఎగ్గుది, ప్లస్ అలాగే చికెన్ బటర్ చికెన్, మటన్ కంపల్సరీ, ముక్కలు ఎక్కువ గ్రేవీ తక్కువ, చికెన్ బిర్యానీ. బాబా లాస్ట్ కి అసలు డెజర్ట్స్ కోసమే రావాల్సింది గాయస్. ఎప్పుడైనా అన్లిమిటెడ్ దానికి బఫెట్ కి డెజర్ట్స్ కోసమే. హలో గాయస్, తింటాము అని చాలా స్వాగతం. మొన్న తీసిన ఇది బార్బిక్యూ నేషన్ బఫెట్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో మనం ఏంటంటే ఇక్కడ కుక్కట్పల్లిలో ఒడిసీ మూవీకి వచ్చాం అనమాట. సో అట్లానే మనం ఇంకో బార్బిక్యూ నేషన్ కి కిరాక్ రెస్పాన్స్ వచ్చిందని చెప్పి మియాపూర్ లో ఉన్న అబ్సల్యూట్ బార్బిక్యూ అప్పటికప్పుడు బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చా అనమాట. సో ఈవినింగ్ ఇప్పుడు 7:30 అయితే అవుతుంది. సో ఇది వచ్చేసరికి వీకెండ్ అనమాట, సాటర్డే అవుతుంది. సో ఈ అడ్రస్ కావాలంటే మదీనా కూడా మీకు మన మియాపూర్ ఉందా, మియాపూర్ లో మెట్రో స్టేషన్ దిగిన తర్వాత, సరే మెట్రో స్టేషన్ దగ్గర వచ్చిన తర్వాత అక్కడి నుంచి మదీనా కూడా పోతాం కదా. ముందరి పోతుంటే మనకి మైత్రి నగర్ కమాన్ వస్తుంది. సింపుల్ చెప్పాలంటే ఇక్కడ ఒక హాస్పిటల్ ఉంది, అగ్రో హాస్పిటల్. సో అల్విన్ ఎక్స్ రోడ్స్ ఉంటుంది. అల్విన్ ఎక్స్ రోడ్స్ దాటిన తర్వాత అయితే మీకు లెఫ్ట్ సైడ్ లోనే కనిపించేస్తుంది అనమాట. సో మీరు గూగుల్ లొకేషన్ కూడా వచ్చేస్తుంది అబ్సల్యూట్ బార్బిక్యూ అని చెప్పి. సో మనం అన్లిమిటెడ్ బఫెట్ కి మీరు చాలా రెస్పాన్స్ ఇచ్చారు. సో అందుకనే మేము మీకోసం ఇంకో అన్లిమిటెడ్ దానికంటే ఇంకా ఐటమ్స్ ఎక్కువ ఒక స్టెప్ ఎక్కువ ఉన్న దానికి వచ్చాం. ఇక్కడ డెజర్ట్స్ అయితే ఎన్ని రకాలు ఉంటాయన్నా, చాలా రకాలు ఉంటాయి. సో ఇలా చిన్న చిన్న గులాబ్ జామ్స్ ఐస్ క్రీమ్ పెట్టుకుని లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి కుమ్మేద్దాం. సేమ్ మన లెక్కనే ఖాళీ కడుపుతో వచ్చాం గాయస్. ఖాళీ కడుపుతో మీకు ఒక ఆఫర్ ఉంది, అది వీడియో మధ్యలో చెప్తాను చూడండి, చాలా బెస్ట్ గాయస్. చూసుకోవచ్చు ఇక్కడ మీకు ఇట్లా ఎంట్రీ దగ్గర అయితే వీళ్ళ అడ్రస్ అన్ని అయితే ఉంటాయి. చూసుకోవచ్చు షేర్లింగంపల్లి దగ్గరనే. మనకి టైమింగ్స్ వచ్చేసి ఇక్కడ చూడండి 12 to 4:30 PM, మళ్ళీ 2 hours గ్యాప్ ఉంది. 6:30 నుంచి 11 PM వరకు అయితే ఉందన్నమాట. సో లోపలికి వెళ్దాం, అంబియన్స్ మొత్తం చూపిస్తా. అంబియన్స్ అయితే కిర్రాక్ అద్దరిపోయింది, చాలా నీట్గా అయితే ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు మొత్తం చాలా నీట్గా అయితే ఉంది. ఎందుకో మరి ఈరోజు జనాలు అయితే ఎక్కువ లేరు. సో ఆల్రెడీ స్టార్ట్ చేసి కొమ్ముతున్నారు అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మెయిన్ కోర్స్ వెజ్ నాన్ వెజ్ అని సపరేట్గా అయితే ఉంటాయి అనమాట. సో ఇక్కడికి వచ్చేసి మాక్టైల్స్, అటు సైడ్ వచ్చేసి డెజర్ట్స్ చూసుకోవచ్చు. ఇటు సైడ్ వచ్చే డెజర్ట్స్ ఉన్నాయి, అంటే మన చాట్ సెక్షన్స్ అన్నీ అయితే ఉన్నాయి అనమాట. చూసుకోవచ్చు ఈ లైవ్ కౌంటర్ అయితే ఉంటుంది. ఇవైతే డెజర్ట్స్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. బాబా లాస్ట్కి అసలు డెజర్ట్స్ కోసమే రావాల్సింది గాయస్. ఎప్పుడైనా అన్లిమిటెడ్ దానికి బఫెట్కి డెజర్ట్స్ కోసమే. డెజర్ట్స్ స్టార్టర్స్ ఈ రెండే కుమ్మాల. చూడండి మంచిగా లైవ్. మనకి జిలేబీ కూడా ఉంది హైలైట్, అన్ని లైవ్ కౌంటర్ అనమాట. సో ఇది వచ్చేసరికి చాట్ సెక్షన్, బేల్ పూరీస్ అన్నీ అయితే ఉంటాయి అనమాట. ఇదైతే మనకి ఇలా సపరేట్ విష్ గ్రిల్ అని ఉంటుంది. విష్ మీకు ఎంతమంది తెలుసు కామెంట్ చేయండి. సో షార్క్స్ కానీ ఆక్టోపస్ కానీ అన్నీ అయితే ఉంటాయి అనమాట. మన ఇష్టం వచ్చినట్టు డిజైన్ అయితే చేసుకోవచ్చు, నచ్చింది పెట్టుకోవచ్చు అనమాట. లైవ్ కౌంటర్ ఇది. చూడండి జనాలు అయితే వస్తారు ఇప్పుడిప్పుడే. మేము కూడా టైం కరెక్ట్గా దాదాపు 8 అవుతుంది. సో మన సీట్కి అయితే వెళ్దాం. ఈరోజు మధ్యాహ్నం కూడా ఏం తినలేదన్నమాట, ఇంకా సాయంత్రం ఒకేసారి కుమ్ముదా అని. అంటే సినిమా చూసిన తర్వాతకి అప్పటికప్పుడు ఫిక్స్ అయినాం. సో అందుకని ఇంకేం తినలేదు. సినిమా చూసిన తర్వాతకి చాలాసేపు అవుతుంది, కానీ సినిమా మాత్రం సూపర్ ఉంది గాయస్. ఒడిసి అద్దరిపోయింది గాయస్. ఫస్ట్ అయితే వీళ్ళైతే తీసుకొచ్చి ఇలా పెడతారనమాట, ఒక 2 మొత్తం గ్రిల్స్కి. సో ఇక్కడ బార్బిక్యూ ఫస్ట్ స్టార్టర్స్ ఇదే అనమాట మెయిన్ వీళ్ళది. సో లైవ్లో మనకి కింద బుగ్గులు అయితే ఉంటాయి లోపల. సో లైవ్లో మంచి వాళ్ళు ఆల్రెడీ ఫ్రై చేసి అంటే మంచి కాల్చి తీసుకొస్తారనమాట. మంచిగా వేడిగా ఉండడానికి దాని మీద అయితే పెట్టుకోవచ్చు అనమాట. మంచిగా తినొచ్చు, చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి. వీడియో ఎండ్ వరకు చూడండి, అది అస్సలు మిస్ కాకండి. డెజర్ట్స్ కూడా ఉంటాయి, కుమ్మేద్దాం గాయస్. ఇంకో హైలైట్, మేము మొత్తం ఫ్యామిలీతో అయితే వచ్చేసినాం అనమాట మంచి సినిమా చూసి. సో అందరైతే ఇక లైన్ వైజ్ కూర్చొని ఉన్నారు. మొత్తం మా మమ్మీ వాళ్ళని మా చెల్లె వాళ్ళని అందరిని అయితే తీసుకొచ్చేసినాం. సో వెయిటింగ్. సో మా మమ్మీ వాళ్ళు అయితే నాన్ వెజ్ తిన్నారనమాట, 2-3. సో వాళ్ళకి సపరేట్ ఇక్కడ, వీళ్ళకైతే వెజ్. ఇది వచ్చేసరికి మనదనమాట స్పాట్ నాన్ వెజ్. బ్లాక్ కలర్ ఉంటేనేమో నాన్ వెజ్, అక్కడ గ్రీన్ ఉంటది, గ్రీన్ ఉంటేనేమో వెజ్ అనమాట. అంతే ఈజీ చెప్పాలంటే. మీకు ఇక్కడ గుర్తు, ఇక్కడ వీళ్ళ గ్రీన్ ఉంది, సో వాళ్ళకైతే వెజ్ అనమాట. అయినా మనకి బ్లాక్ ఉంది. వెజ్ కి ఒక 50-100 రూపీస్ అంతే తేడా. మనకి చెప్పినా కదా మాకు ప్రైస్ ఎంత పడ్డది, ఆఫర్లు వచ్చింది అనమాట.
వీడియోని మధ్యలో చెప్తాము, కొంచెం అదండి వీడియోని అయితే ఫుల్ గా చూడండి. సో గాయస్ చూసుకోవచ్చు ఆల్రెడీ తీసి స్టార్ట్ చేశారు అనమాట. ఇది వచ్చేసరికి వెజ్ అనమాట. సో మన పైనాపిల్ కానీ ఫ్రూట్స్, పన్నీర్ అన్నీ అయితే ఉంటాయి అనమాట. వాటర్ మిలన్, పొటాటో, పైనాపిల్, ఇంకా తెలుసు కదా వెజ్ వాళ్ళకి పాపం ఎక్కువ ఐటమ్స్ అయితే ఉండవు, కానీ వీళ్ళు చాలా ఐటమ్స్ అయితే పెట్టారు. హైలైట్ అంటే ఓన్లీ పన్నీరే కాకుండా పొటాటో కాకుండా వీళ్ళు ఇట్లా ఫ్రూట్స్ తోటి కూడా తీసుకొచ్చారు. వెజ్ వాళ్ళకి బెస్ట్. సో గాయస్ చూసుకోవచ్చు ఫస్ట్ అయితే మనకి తంగిడి చికెన్ తంగిడి అయితే వచ్చింది అనమాట. ఫస్ట్ అయితే తీసుకొచ్చిండు. మన నాన్ వెజ్ కూడా వచ్చేసింది. బార్బిక్యూ చికెన్, బార్బీ చికెన్ అంట. ఇది ప్రాన్స్, ఫిష్ ప్రాన్స్, ఇది ఫిష్ ప్రాన్స్. ఓకే ఓకే. సో క్రిస్పీ కార్న్ కూడా వచ్చేసింది. అన్ని లైన్ వైజ్ గా గ్యాప్ ఇవ్వకుండా పెడుతుర్రు. ఇవన్నీ ఈ స్టార్టర్ తినేలోపే కట్ మెండిపోద్ది అట్టర్ దాకా. చూడండి ఎన్ని ఉన్నాయో, చాలా ఉన్నాయి. ఫ్రాన్స్ లో చాలా రకాలైతే ఉన్నాయి. గాయస్ మనం అయితే ఇక స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే తంగిడి కబాబ్ చూసుకోండి. సో గాయస్ చూసుకోవచ్చు తంగిడి కబాబ్ ఫస్ట్ అయితే ట్రై చేద్దాం. సో లెగ్ పీస్ అంటారు కొంతమంది, తంగిడి కబాబ్ అనమాట. ఇంకా అంతే చికెన్ ఇది ఫుల్ వేడిగా ఉంది గాయస్, చూస్తానికి అయితే నోరు ఊరిపోతుంది. టేస్ట్ చేద్దాం ఫస్ట్. జ్యూసీ అసలు సూపర్ అంటే సూపర్ ఉంది గాయస్, చాలా బాగుంది కదా. ఏంటంటే అన్నీ మస్ట్ చెప్తున్నా, ఫస్ట్ లిమిటెడ్గా ఆర్డర్ చేసుకోండి, మీకు నచ్చినవి ఎక్కువ ఆర్డర్ చేసుకోండి, ఫుడ్ మాత్రం వేస్ట్ చేయకండి. మా అమ్మ అయితే వెజ్ అనమాట. ఫస్ట్ అయితే పొటాటో ఉన్నది, కార్న్ క్రిస్పీ కార్న్. సో వెజ్ వాళ్ళకి ఇదే దిక్కు అనమాట. కాకపోతే ఇక్కడ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి గైస్. ఈ చీజీ పొటాటో, చాట్ అంటే పానీపూరి, ఇవన్నీ అయితే తీసుకొచ్చి పెట్టేసింది మా ముందర. ఫస్ట్ అయితే మమ్మీని అడదాం క్రిస్పీ కార్న్ ఎట్లుందో. చాలా బాగుందా? సూపర్ ఉంది. సూపర్ ఉందా? పన్నీర్ వాటర్ మిలన్ ఇంకా బాగుంది. వాటర్ మిలన్ ఇంకా బాగుందా? సో గాయస్ అయితే పన్నీర్ ఎట్లుందో అడుగుదాం మా చెల్లని. ఎట్లుంది? మెత్తగా ఉందా పీస్? టేస్ట్ బాగుందా? సో నేనైతే వెజ్ తినకూడదని డిసైడ్ అయినా. సో నేను మాత్రం నాన్ వెజ్ రివ్యూ ఇస్తా, మా వాళ్ళందరూ వెజ్ అయితే ఇస్తారనమాట. వెజ్ రివ్యూ గాయస్. అమెరికన్ చీజ్ పొటాటో అనమాట. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటది, చూడడానికి కూడా లుక్ ఎమ్మీగా ఉంది. సో మనం ఇట్లా మంచిగా చీజ్ వేసుకొని, నాకు కూడా పెట్టాను కొద్దిగా. ఏంటంటే వస్తే మీకు నచ్చింది తెప్పించుకోండి. గాయస్ నేనైతే వెజ్ తిన్నాను చెప్పిన, ఇది ఒక్కటి మాత్రం తింటా, చాలా ఇష్టం నాకు. అమెరికన్ చీజ్ పొటాటో పైన మంచిగా ఆనియన్ రింగ్స్ చూసుకోవచ్చు, స్ప్రింగ్ ఆనియన్స్ మంచిగా. చూసానికైతే మస్తు టెంప్టింగ్, మొత్తం చీజ్ గారిపోతుంది చూసుకోవచ్చు. ఇలా మంచిగా పీస్ అయితే చూడడానికి మస్తు టెంప్టింగ్ ఉంది. టేస్ట్ చేద్దాం ఎట్లుందో. చూసానికైతే మస్తు టెంప్టింగ్ ఉంది. ఎట్లుందనా? నిజంగా ఇప్పుడే చీజ్ పొటాటో తిన్నా, అమెరికన్ చీజ్ పొటాటో లిటరల్లీ అద్దరిపోయింది, అనిపించింది. ఇప్పుడు తిన్న 2 ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా దానిపైన చీజే సూపర్ ఉంది. మనం ఫస్ట్ అయితే నేను ఆల్రెడీ పెట్టేసుకున్నా చికెన్, ఇందాక తంగిడి తినేసినాం కదా, ఫిష్ అనమాట. సో 2 సపరేట్ స్పూన్లు అయితే ఉంటాయి, ఒకటి తీసుకోవడానికి ఒకటి తినడానికి. చూడండి సో మంచిగా ఇట్లా ఫస్ట్ అయితే ఫిష్ పెట్టుకుందాం. సో గాయ్స్ మీట్ అయితే వీళ్ళ స్మూత్ ఉంది, మీట్ అయితే టెక్స్చర్ తెలుస్తుంది. చూడండి ఎంత స్మూత్ ఉందో. ఫిష్ అపోలో ఫిష్ అనమాట, పట్టుకుంటే తినిగిపోతుంది. సో మనం ఫ్రాన్స్ కూడా ఒక్కొక్కటి ఐటమే, ఎక్కువ పెట్టుకోవద్దు. సో మంచిగా ఓన్లీ 1 ఐటమే పెట్టుకోవాలన్నమాట. ఫ్రాన్స్ అలాగే ఇక చికెన్ అనమాట. మంచిగా పెట్టుకొని కుమ్మేద్దాం ఒక్కొక్కటి. ఫస్ట్ చెప్తున్నా గాయస్, ఇక్కడికి వస్తే స్టార్టర్స్ మాత్రం కుమ్మేయాలి, స్టార్టర్స్ డెజర్ట్స్ కుమ్మేయాలా. సో ఇక్కడ చాలా మంది ఫ్రాన్స్ చెప్పిన కదా లాస్ట్ వీడియో చెప్పినట్టు, కింద షెల్ ఉంటది అనమాట, కింద పీకేయాలి, ఈ షెల్ పీకేయాలి, పైన ఇట్లా కొరకాలి. సో ఇది పాయింట్. నీచ్ మాసం కలుస్తుంది అసలు. ఈ షెల్ అని తీసి పక్క పడేయడమే. స్పైసీ సూపర్ ఉంది. సో మనమైతే నెక్స్ట్ మనం చికెన్ ఫిష్ కదా, ఫిష్ అపోలో ఫిష్ అట్టుంది కదా, నాకు ప్రాణం నచ్చింది. స్పైసీ ఉంది గాయస్. చికెన్ కూడా చూసుకోవచ్చు పీస్
ఎంత మంచిగా ఉందో. చికెన్ కూడా బాగుంది గాయస్. కాలుతుంది. స్పైసీగా ఉందన్నా, స్పైసీ ఉంది గాయస్, చాలా బాగుంది. మనకి తగ్గట్టు ఉంది గాయస్ ఇది. సో చేతితో తింటాను అనుకోవద్దు, మనకి ఇట్లనే తినాలా. బాగుంది, అసలు అద్దరిపోయింది. ఆహా, టేస్ట్ మాత్రం ఇప్పటి వరకు ఏదైతే డిసప్పాయింట్మెంట్ చేయలే, అన్నిటికన్నా ఇచ్చి పడేసాను. సో క్రిస్పీగా అయితే చాలా బాగుంది. ఇంకా వెజ్ తినొద్దు అనుకున్నా కానీ టెంప్ట్ చేసేస్తుంది. సో గాయస్ ఇక్కడ పానీపూరి అయితే తింటుంది మా పిన్ని. ఎట్లుంది పిన్ని, బాగుందా? సూపర్ ఉందా? ఎంతైనా వీళ్ళ గర్ల్స్ కి పానీపూరి బాగా నచ్చుతుంది అనమాట. మా అన్నైతే గ్యాప్ లో ఇంకో లెగ్ పీస్ వేస్తుండు. మొత్తం అయిపోగొట్టేసారు మొత్తం. ఇక నేను కూడా ఇంకో తంగిడి అయితే తీసుకుంటున్నా, చాలా నచ్చింది నాకు. ఇప్పటివరకు తిన్న స్టార్టర్స్ లో కానీ అన్నిట్లో కంటే తంగిడి సూపర్ అంటే సూపర్ ఉంది. చూడండి లోపల వరకు మంచి జ్యూసీ కుక్ అయింది తంగిడి. బాబా నిజంగా అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. సూపర్ అంటే సూపర్. చూసుకోవచ్చు జనాలు అప్పుడే ఫుల్ ఏరియా అనమాట. ఇందాక వచ్చేప్పుడు కొంచెం తక్కువ ఉన్నారు కదా, సో టైం అవుతుంది. సో మొత్తం ఫుల్ అయితే అయిపోయారు. చూసుకోవచ్చు మా చెల్ల మష్రూమ్ అయితే ట్రై చేస్తుంది. ఎట్లుంది మష్రూమ్? స్పైసీగా బాగుంది. స్పైసీ బాగుందా? కాలుతుంది. గాయస్ మా అమ్మ అయితే వెజ్ కదా, ఆల్రెడీ మెయిన్ కోర్స్ వచ్చేసింది అనమాట. ఫస్ట్ అయితే ఫ్రైడ్ రైస్ చెప్తుంది, ఎగ్ ఫ్రైడ్ రైస్. ఎట్లుంది? వేడిగా ఉంది, బాగుంది. బాగుందా? ఎగ్ ఫ్రైడ్ రైస్. నూడిల్స్ చీజీ గార్లిక్ నూడిల్స్ గాయస్, అవి చూడండి, అవి చీజీ గార్లిక్ నూడిల్స్ అనమాట. గార్లిక్ నూడిల్స్ ఎట్లున్నాయి? అది ఇది కూడా బాగుంది. బాగుందా? అదేంటిది ఇంకో ఫ్రైడ్ రైస్ ఉంది? ఇది బిర్యానీ. బిర్యానీ, వెజ్ బిర్యానీయా? అది ఎట్లుంది చూడు. మా మమ్మీ కూడా ఒక ఫుడ్ లాగర్ అయిపోయింది అనమాట. సూపర్ ఉంది, అది కూడా సూపర్ ఉంది. ఇప్పటివరకు తిన్నాయని వెజ్ బాగున్నాయా? బాగున్నాయి. నేను అసలు బిర్యానీ తినను కానీ బాగుంది. బాగుందా? మా చెల్లె అయితే వెజ్ లో పాస్తా అయితే తింటుంది. ఏం పాస్తానే అది తింటుంది? చీజీ పాస్తా. ఎట్లుంది? పర్లేదు, బాగుంది. చీజీ పాస్తా. ఇదేంటిది ఇంకోటి ఉంది, వైట్ పాస్తా. వైట్ పాస్తానా? ఎట్లుంది చెప్పది? అది ఎట్లుంది? దీనికన్నా ఇది బాగుంది. దేనికన్నా ఏది బాగుంది? ఇది బాగుంది. వైట్ పాస్తా బాగుందా? చికెన్ షీక్ కబాబ్ అన్నమాట. చికెన్ షీక్ కబాబ్ ఇది. చూసుకోవచ్చు గాయస్ ఎట్లుంటాయి పీసెస్. మంచి టెంపింగ్ ఉంది. ఫ్యాన్స్ అయిపోతారు దీనికి. లిటరల్ ఇప్పుడు నేను అన్ని తినేవాడు, ఇది ఒక్కటే నెంబర్. అంటే అన్ని నెంబర్ ఉన్నాయి, అన్నిటి గురించి. సో గాయస్ ఇక మెయిన్ కోర్స్ మీద యుద్ధం చేద్దాం. ఇక వచ్చేసరికి వెజ్ అనమాట, అటు సైడ్ అయితే నాన్ వెజ్ ఉంది. సో వెజ్ లో వెరైటీస్ చూడండి. బాస్మతి వైట్ రైస్, టమాటా పప్పు వెజ్ వాళ్ళకి. మనం వెజ్ కాదు కాబట్టి వెజ్ పెట్టుకోవట్లేదు, మీకైతే ఐటమ్స్ చూపిస్తున్నా. సో ఇది వచ్చేసి వావ్ పాస్తా, క్రీమీ పాస్తా అండ్ గోబీ కర్రీ, గోబీ మటర్. ఇది వచ్చేసరికి చీజ్ గార్లిక్ నూడిల్స్ ఇందాక చెప్పినా కదా. సో మనం ఇది ట్రై చేద్దాం. ఆనవాయితీ నూడిల్స్ మాత్రం కొంచెం. సో ఇచ్చేసరికి మంచూరియా సూప్ అన్నమాట. మంచూరియా చెప్పుకోవచ్చు, వెజ్ మంచూరియన్. సో ఇది వచ్చేసి అయితే మనకి ఉన్నాయన్న మలాయ్ కోఫ్తా పన్నీర్. మలై కోఫ్తా. ఇది వచ్చేసేమో పన్నీర్. పన్నీర్ వచ్చేసరికి ముక్కలు అయితే గట్టిగా ఉన్నాయి. ఇదైతే మలాయ్ కోఫ్తా. ఇది కూడా మస్తు ఉంటది గాయస్ వెజ్ లకి. ఎక్కువ ఉంది, వాటర్ లేదు. మీరు వచ్చేసరికి బిర్యానీ అనుకుంటా. బిర్యానీ గాయస్. ఇవన్నీ వచ్చేసరికి ఇగో అప్పడాలు, ఇగో ఆనియన్స్, పచ్చడి, మనం ఆనియన్స్ పెట్టేసుకుందాం, రైతాలు, ఇగో అన్ని కుకుంబర్స్, సలాడ్స్ అనమాట, వెజ్ సలాడ్స్. ఇదైతే పెరుగన్నం, ప్రొమోగ్రాంట్స్ అన్నీ అవుతుంది, దద్దోజనం అనుకోవచ్చు. సో ఇక అన్ని ఉన్నాయి. ఇక్కడ పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి చూసుకోవచ్చు. ఇదైతే నాన్ వెజ్ సెక్షన్. నాన్ వెజ్ లో ఏమేమి ఉన్నాయంటే ఫస్ట్ సూపు. సో ఇది లెమన్ కొరియాండర్ చికెన్ సూప్. లెమన్ కొరియాండర్ చికెన్ సూప్. మనం సూప్ ట్రై చేద్దాం. ఇక్కడ చికెన్ పీసెస్ కూడా వెళ్తున్నాయి వేడిగా. ఎక్కువ వద్దు, కొంచెం వేస్ట్ చేయొద్దు. ఫస్ట్ వేస్ట్ చేయొద్దు.
ఇంకా మనం వచ్చేసి ఇంక ఇది బిర్యానీ, వెట్ చికెన్ బిర్యానీ. మసాలా ఎక్కువ లేదన్న, కింద ఉన్నట్టుంది. మసాలా ఎంత ఉంటుంది? మైల్డ్ మసాలా లేదు, మసాలా లేదు, తక్కువ ఉంది. మసాలా ఎక్కువ లేదు. చెప్తే అన్నీ try వేస్తుంది. చేద్దాం. కొంచెం కొంచెం పెట్టుకొని అన్ని ట్రై చేద్దాం. సో ఇది ఇది వచ్చేసి- మటన్ చూసుకోవచ్చు మటన్. మంచి పీసులు పెట్టుకోవాలి మటన్. పీస్ అయితే గట్టి పెట్టుకుంటుండు. పీస్ లో పెట్టుకోవాలి గాయస్, ముందే చెప్తున్నా. సూప్ తక్కువ, పీస్ ఎక్కువ ఉండాలి. బటర్ చికెన్ అయిపోయింది, తెస్తారు అనమాట. గార్లిక్ నాన్స్, బటర్ నాన్స్ అన్న అయితే స్పెషల్ మెన్షన్ చేసిన అవసరం లేదు. ఇది ఫిష్ కర్రీ, ఇది బటర్ చికెన్. ఫిషా చూద్దాం ఆగు. ఫిష్ అయిపోయింది. సో ఇది వచ్చేసరికి బటర్ చికెన్ అన్నమాట. ఫ్రైడ్ రైస్ అయిపోతే మళ్ళీ తీసుకొచ్చిండు. ఇదైతే ఎగ్ ఫ్రైడ్ రైస్. ఇదైతే బాగుందంట గాయస్, ఎగ్ ఫ్రైడ్ రైస్. మా మమ్మీ చెప్పింది. ఇప్పుడే వేడి వేడి చేసిండు మొత్తం. మా అన్న దాంతో కానీ ఇచ్చేసేటట్టుండో. టేస్ట్ బాగుంటే మనం కుమ్మది పెట్టడమే. నాన్ వెజ్ మెయిన్ కోర్స్ మొత్తం అయితే వడ్డించుకున్నాను. చూసుకోవచ్చు ఏమేమి తీసుకున్నాను నేనైతే. నేను వచ్చేసి మన ఫ్రైడ్ రైస్ బాగుందంట ఎగ్ది, ప్లస్ అలాగే చికెన్, బటర్ చికెన్, మటన్ కంపల్సరీ, ముక్కలు ఎక్కువ, గ్రేవీ తక్కువ, చికెన్ బిర్యానీ. సో కుమ్మేద్దాం, అన్ని తెచ్చేసుకున్నాం నాన్ వెజ్. నేనైతే సూప్ స్కిప్. నేను సూప్ ఫస్ట్ సూప్ తో ట్రై చేద్దాం. ఫస్ట్ సూప్ ఫస్ట్ మెయిన్ సూప్ ఆడే కాలుతుంది సూప్ అయితే వేడిగా. చిన్న చిన్న చికెన్ పీసెస్ ఉన్నాయి గైస్. మనకి మ్యాచెస్ సపరేట్ ఉంటాయి అక్కడ, నూడిల్స్ వేసుకోవచ్చు. కొంచెం పులో ఉంది, బాగుంది, టేస్ట్ బాగుంది. బాగుందా? సో నెక్స్ట్ ఫ్రైడ్ రైస్ ఫస్ట్ చూసుకోవచ్చు. ఫ్రైడ్ రైస్ అయితే చాలా బాగుంది అంటారు, మంచిగా ఎగ్ తోటి. ఫ్రైడ్ రైస్ బాగుందన్నా. కొంచెం ఉప్పు ఎక్కువ అనిపించింది కానీ. ఫ్రైడ్ రైస్ గైస్ ఒకటి బర్త్డే అయితే జరుగుతుంది, చూడవచ్చు. బర్త్డే అయిపోయింది. సో అక్కడ ఒకటి బర్త్డే ఉంది, బర్త్డే అయితే జరుగుతుంది అనమాట. సో ఇక చాలా మంది చేసుకుంటూనే ఉంటారు బర్త్డేలు. మనకి బాబీకి ఇచ్చినప్పుడే బర్త్డేలు అయితే చాలా మంది. బిర్యానీ అయితే కుమ్మేద్దాం. పీసులు మన ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు. సో మనకి టేస్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్. సో మంచిగా అలా కలుపుకొని, బిర్యానీ ఒక్కటే ఓన్లీ మెయిన్గా ఫస్ట్ అయితే చూద్దాం. పీస్ అయితే చూసుకోవచ్చు, మంచిగా ఉడికింది. అలా మంచిగా రైస్లో కలుపుకొని బాగుంది, సూపర్ ఉంది బిర్యానీ బాగుంది. నెక్స్ట్ మటన్ చూసుకోవచ్చు. మటన్ అయితే వేడిగా ఉంది మంచిగా. పీస్ అయితే మటన్ పీసు చాలా మెత్తగా అయితే ఉడికింది, టెండర్గా చూసుకోవచ్చు ఇంత మెత్తగా ఉందో. మంచిగా బిర్యానీలో కలుపుకొని తిన్నాం. అంతేనా, మటన్ బిర్యానీ కలుపుకుంటే సూపర్ ఉంటుంది. అవునా? మనం నూడిల్స్ ట్రై చేద్దాం. నూడిల్స్ చేతులు తింటారు అనుకోకండి, చేతులు తినొచ్చు. బిర్యానీ మటన్తో కలుపుకొని తింటే సూపర్ ఉంది అన్న. కాకపోతే బిర్యానీ మరి మీరు బయట సపరేట్ బిర్యానీ హోటల్స్ తిన్నట్టు లేదు, కానీ మేనేజబుల్ మంచిగానే ఉంది. మనకి మటన్తో కలుపుకొని తింటే సూపర్ ఉంది. చూడండి పీస్ కూడా, చికెన్ పీస్ మంచిగా ఉంది. ఏదో పెట్టాలనంటే అన్లిమిటెడ్ అట్లా పెట్టలేదు, మంచి కుక్ అయింది. మంచి రైస్ లో బిర్యానీ పీస్ పెట్టుకొని బాగుంది చెప్పాలి. బడబే దమ్ బిర్యానీ తింటే ఎట్లా ఉంటుందో సేమ్ అంతే ఉంది, కొంచెం తక్కువ. కొంచెం తక్కువ. అన్లిమిటెడ్ అంటే ఇది గ్రేట్. సో మా తమ్ముడు అంటే మటన్ చూడండి ఇట్లా పట్టుకుంటే దున్నిపోతుంది మటన్, దూది ముక్క లెక్క. మటన్ గోచ్ మంచిగా ఇట్లా కలుపుకొని, మంచిగా ఇట్లా కలుపుకొని. మటన్ హైలైట్, చాలా బాగుంది. మనం మిగిలిన ఈ మటన్ కానీ చికెన్ కానీ బటర్ నాన్ కానీ గార్లిక్ నాన్ తోటి తిందామన్నా. లాస్ట్ టైం వచ్చి బిర్యానీ కుమ్మేసినాం, ఈసారి అయితే నాన్స్ కుమ్మినాం మెయిన్ కోర్స్ లో. సో మా చెల్లి అయితే పెరుగన్నం తింటుంది, ఎట్లుంది అడుగుదాం. ఎట్లుందా? బాగుంది కానీ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలా? ప్రోమో కన్నట్స్ అన్నీ వేసారు కదా, బాగుంది, మంచిగా ఉందా? సాల్ట్ వేస్తే బాగుందా? సాల్ట్ వేసుకుంటే బాగుందా? మనమైతే పెరుగు తినాం అనమాట, అందుకే ఇక వేరే వాళ్ళతో అడిగిస్తున్నా. చాలా మంది కామెంట్లో ఇంతకు ముందు పెట్టారు అనమాట, అన్న పెరుగు ట్రై చేయని. సో ఇప్పుడైతే ట్రై చేసి చూపించిన ఇండైరెక్ట్ గా. చూసుకోవచ్చు బర్త్డే అయితే చేస్తున్నారు, చూసుకోవచ్చు మంచిగా బర్త్డే అయితే చేస్తారు చూసుకోవచ్చు. మేమైతే విష్ గ్రిల్ దగ్గరికి వెళ్తున్నాం. ఫిష్ గ్రిల్ అక్కడ ర్యాబిట్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో గాయస్ చెప్తున్నా కదా, మనకి అబ్జల్యూట్ వస్తే మీరు విష్ గ్రిల్ 100%
విజిట్ చేయాలి, లేకపోతే సౌండ్ వేస్ట్. వస్తూనే ఉంటుంది గాయస్, చూడండి టింగ్ 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 అనే సౌండ్, కొత్త సౌండ్ వస్తూనే ఉంటుంది. సో ఇదన్నమాట విష్ గ్రిల్. చూసుకోవచ్చు ఇక్కడ చాలా వెరైటీస్ ఉంటాయి, ఇందాక చూపించిన కదా మీకు. సో షార్క్స్ కానీ అక్టోపస్ కానీ ఇగో చూడండి, ఇంకా రకరకాలు ఉంటాయి. స్క్విడ్ ఉంటుంది, చాలా అవుతున్నాయి, క్వేలు, ర్యాబిట్ అంటే కుందేలు అనమాట. సో దాన్ని కూడా వదిలిపెట్టట్లేదు. ఇక వెజ్ వాళ్ళకి వెజ్లో అన్ని రకాలు అయితే ఉన్నాయి. దాన్ని ఫ్రైడ్ రైస్ కింద ఆప్షన్ అయితే చేసుకోవచ్చు లైవ్ కౌంటర్లో. ఆక్టోపస్, స్క్విడ్, షార్క్, ఆక్టోపస్. సో గాయస్ నేను ఇంతసేపు తప్పు చెప్పిన, వీళ్ళ దగ్గర ఏంది ఆ స్క్విడ్ లో ఏం లేవంట, అయిపోయినాయి. అయిపోయినాయి. నేను ఉన్నాయి అనుకోని మీకు అట్లా చెప్పిన, సారీ, అయిపోయినాయి అంట. ఇంకా సండే అవుతుంది, నైట్ టైం వచ్చేసరికి చూడండి 9:30 అవుతుంది అనమాట. సో అయిపోయినాయి, ఇంకా మన బ్యాడ్ లక్. మనకు కావాల్సినవి ఆ కప్పులు అయితే పెట్టి ఇచ్చేస్తారనమాట. మన ఏ ఆడతాయి. గ్రిల్ కట్టేనా బాయ్, గ్రిల్ అది ఆల్రెడీ. సో చూసుకోవచ్చు గాయస్, ఇప్పుడైతే గ్రిల్ చేస్తాడనమాట. చూసుకోవచ్చు, మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా క్వేలు, అదైతే కొడుతున్నాడనమాట గ్రిల్. చూసుకోవచ్చు, మనకి స్పెషల్ సాస్ కూడా అయితే వేస్తుంది దాని మీద. సో సాస్ వేసి మళ్ళా కొడతాడు అనమాట. చూడండి, అందరు దానికోసం వెయిటింగ్ చేస్తారు మొత్తం. ఇదిగోండి, ఇంకా మానైతే ట్రై చేస్తాడు క్వేలు. గాయస్ అది యాక్చువల్గా ఏంటంటే బటర్ నాన్ వచ్చే లోపల మనం క్వేల్ అయితే తెచ్చుకున్నాం అనమాట ఈ గ్యాప్ లా. సో టేస్ట్ ఎట్లుందో చూసేద్దాం. బోన్స్ ఎక్కువ ఉన్నాయి గాయస్. అది కంజూపిట్ట కదా అన్న క్వేల్ అంటే. సో గాయస్ ఈ బోన్ అయితే ఎక్కువ వచ్చింది అనమాట, చాలా ఉంది బోన్. సో ట్రై చేద్దాం. బోన్లు ఎక్కువ ఉన్నట్టు, అసలు కిర్రాకు చికెన్ ఉన్నట్టే ఉంటుంది కదా అన్నది. చికెన్ అన్నట్టు ఉంది. ఫ్లేవర్ బాగుంది గాయస్, ఫ్లేవర్. సో గాయస్ చూసుకోవచ్చు, మనం కూడా టేస్ట్ చేద్దాం. హ్యాబిట్ అవన్నీ ఉన్నాయి కానీ అవి అయితే మన వల్ల కాదనమాట. సో అక్టోపస్ కానీ ఫిష్ కానీ తిందాం అనుకున్నా కానీ దెబ్బేసిండి, అయిపోయింది. సో ఎట్లయినా లేట్ అవుతుంది కాబట్టి చూసుకోవచ్చు ఎట్లుందో పీస్. సేమ్ చికెన్ అన్నట్టు ఉంటుంది. సో టేస్ట్ చేద్దాం. సేమ్ చికెన్ అయినా ఫ్లేవర్ మా చెల్ల అయితే ఏదో పాయసం లాగా తెచ్చుకుంది, అరికలు అంట. అవి ఎట్లుంది టేస్ట్? సూపర్ ఉంది, సూపర్ ఉంది. సూపర్ ఉందా? ఇంకోండి ఇక కేకులు గీకులు అన్ని మొన్న మాసం అన్ని తెచ్చుకుంటారు వీళ్ళు. అవైతే పాయసము, అరికలు, సాంబార్ తోటి ఏందో హెల్దీ అంట, చాలా రవ్వతో చేసిరంట అరికలతోటి. సో మీకు తెలిసిన కింద కామెంట్ చేయండి అరికలు ఏంటి. ఇక బటర్ నాన్ తెచ్చు, చాలా లేట్ అయ్యేటట్టుంది, చాలా లేట్ చేస్తారు వీళ్ళు. ఇంకోండి సీట్ దగ్గర వచ్చినందుకు అప్పుడు వచ్చింది బటర్ నాన్, చాలా లేట్ అయితే వచ్చింది అనమాట. నాకైతే అస్సలు నచ్చలేదు ఇది. బటర్ నాన్కి ఇంత వెయిటింగ్, అర్ధ గంట అయింది దాదాపు. సో టేస్ట్ అయితే చేద్దాం. మటన్ పీస్ అయితే చాలా జ్యూసీగా ఉంది, చల్లారిపోయింది, అసలు లేట్ అయింది బటర్ నాన్ అసలు. చూడండి, ఒక పీస్ తీసుకొని వేసేద్దాం. పర్లేదు, బటర్ నాన్ మంచిగా ఉంది, టేస్ట్ బాగానే ఉంది. కానీ చాలా లేట్ అయిపోయింది బటర్ నాన్. అమ్మో, అమావాస్యకి ఆర్డర్ చేస్తే పుణ్యానికి వచ్చింది, అట్టుందన్నమాట. బటర్ చికెన్ చూద్దాం ఎట్లుందో. చల్లారిపోయినాయి. బటర్ చికెన్ బాగుంది యాక్చువల్గా మటన్ కంటే, చాలా బాగుంది. సో మనమైతే ఇక డెజర్ట్ మీద కుమ్మేద్దాం. ఇక డెజర్ట్స్ ఇక కుమ్మాలి ఇక్కడ. సో మనకు అప్పుడైతేనే బాగా దాన్ని ఏమంటారు, వాల్యూ ఫర్ మనీ అనమాట. ఫుల్గా చూపిస్తాం మీకు, చాలా రకాలు అయితే ఉన్నాయి ఇందాక చూపించినట్టు. గైస్ కేక్స్ అయితే ఇవ్వండి, మళ్ళీ రీఫిల్ అయితే చేసిరు, పైన అయిపోయినాయి కదా. సో కింద అయితే ఇవ్వండి ఒక 2 types ఆఫ్ కేక్స్ మళ్ళీ అయితే పెట్టారు అనమాట. గైస్ మనైతే మనందరి ఫేవరెట్ డెజర్ట్ అయితే తెచ్చుకున్నాం అనమాట. సో ఇంకా గులాబ్ జామున్ కూడా వస్తున్నాయి, కూడా తెస్తాం. ఇదైతే కొంచెం మన నాటు కొర్రలు అరికలతోటి పాయసం అన్నమాట, కొంచెం హెల్దీకి కొర్రల పాయసం. సో బెల్లంతో చేసారు, బాగుంది, సేమ్ ఇంట్లో తిన్నట్టే ఉంది. నెక్స్ట్ మన జిలేబీ అనమాట. మా అన్నకైతే దొరకలేదు, అయిపోయినాయి. బ్రౌనీ ట్రై చేద్దాం. బాగానే ఉన్నాయి. సో అందరి ఫేవరెట్ కేక్ ప్యాస్ట్రీ అనమాట, బ్లాక్ ఫారెస్ట్. కొంచెం పెద్ద ఉంది సైజులో, 2 బుక్కలకు సరిపోద్ది. కొంచెం డిఫరెంట్ ఉంది ఫ్లేవర్, పర్లేదు మంచిగానే ఉంది. కేక్లు ఎట్లుంటే అట్లనే ఉంది నార్మల్ గా. చాక్లెట్ కేక్ పైన తింటే కొంచెం డిఫరెంట్ ఉంది కదా. పైన స్ట్రాబెర్రీ, స్ట్రాబెరీ
ఫ్లేవర్ యాడ్ చేసి. సో ఇక్కడ అందరి ఫేవరెట్ మోవ్స్ అన్నమాట. తినేద్దాం. సో గాయస్ నెక్స్ట్ అయితే మనం ఇది ఇచ్చిర్రు చాక్లెట్ మౌజ్ లాగా. ఇది గ్లాస్ కాదు, ప్లాస్టిక్. ఫైబర్ అదొక్కటే కొంచెం నాకు నచ్చల. ఫైబర్ అంటే పలగొడుతుంది సాయి అందరు. అందరు పలగొడతానికి డెసిజన్ చేసినట్టుంది. సో ఇది ఇది చిన్నపిల్లలు నచ్చుతుంది. సేమ్ ఉత్తి క్రీమ్ అన్నది. ఇది యూజ్ అండ్ త్రో గాయస్, ఫస్ట్ చెప్తున్నా. ఇది చిన్నపిల్లలకి క్రీమ్, అచ్చం క్రీమ్ మౌజ్ ఉంటుంది ఆ టైప్ లో. చిన్నపిల్లలు ఆడ తీసుకోకపోతే మిమ్మల్ని బతకనీరు. స్టోన్ ఐస్ క్రీమ్ ఉంది. కాకపోతే ఇది లిమిట్ లోనే తినాలి గాయస్. అంటే డెజర్ట్ లో తినాలి, అన్ని ఎక్స్ప్లోర్ చేయాలి, కానీ లిమిట్ లో తినాలి. హెల్త్ కి అంత షుగర్ మంచిది కాదు. సో ఇప్పుడు పోయి లేట్ చేయకుండా మనం గులాబ్ జామ్ అయితే ఐస్ క్రీమ్ తెచ్చేసుకున్నాం. ఐస్ క్రీమ్, స్టోన్ ఐస్ క్రీమ్ చేస్తుండ్రు. సో తెచ్చుకుందాం. ఐస్ క్రీమ్ అయితే రెడీ అవుతుంది మనది. ఏ ఫ్లేవర్ లేవు అనుకుంటా కదా, ఒకటే ఉంది. స్ట్రాబెరీ వైట్ ఒకటే ఉంది. సో గాయస్ మనకి ఆ కప్పులు అయితే అయిపోయినాయి. ఈ కప్పులు అయితే వేసిస్తుండు. చాక్లెట్ ఒక వెనెల ఒక్కొక్క స్కూప్ అయితే పెట్టించుకుంటున్నాం. అగోండి జిలేబీ అయితే లైవ్ కౌంటర్లో వేడివేడిగా అవుతున్నాయి. సో గాయస్ మనం ఇక ఐస్ క్రీమ్, ఈ ఒక 2 స్వీట్లు ఉన్నాయి. ముందల హల్వా చూడండి, ముందల హల్వా ఇక్కడ ఫేమస్ అనమాట. సో ఫస్ట్ ముందల హల్వా చూసుకోండి. ముందల హల్వా ఇందాక మేము ఇప్పుడు గరంగా ఉంది, ఇప్పుడు కొంచెం చల్లగైంది. సూపర్ ఉంది ముందల హల్వా. అమృతం ఉన్నట్టుంది. నెక్స్ట్ మన చిన్న చిన్న బుడంకాయలు అనమాట. అంటే బుడంకాయలు కాదు, చిట్టి చిట్టి గులాబ్ జాములు. అంగూర్ గులాబ్ జామ్ అంటారు అనమాట. యాక్చువల్లీ ఐస్ క్రీమ్ తోటి ఇట్లా ప్లేట్ చేసుకుని తినాలి. ఇట్లా ఎప్పుడైనా ఒక స్పూన్ ఐస్ క్రీమ్ గులాబ్ జామ్ తో పేర్ చేసుకొని ఇట్లా గుండు చిన్న అంగూర్ గులాబ్ జామ్ సూపర్ ఉంటది. చాలా మంది ఫేవరెట్ వెనిలా ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జాము. ఎంత మందికి ఇష్టం కింద కామెంట్ చేయండి. సూపర్ ఉంటది ఇట్లా తింటే. అద్దరిపోయింది గాయస్. కాంబినేషన్ మస్ట్ ట్రై. నాకైతే ఈ హల్వా చాలా నచ్చింది గాయస్. సో గాయస్ యాక్చువల్గా ఏమైందంటే ఇలా సండే రోజు రష్ ఎక్కువ ఉండడం వల్ల చాలా వీడియో కొంచెం క్లమ్జీ వచ్చింది. ప్లస్ ఐటమ్స్ కూడా ఏంటంటే కొంచెం డిలే అయితే అవుతున్నాయి. మేము హానెస్ట్ చెప్పాలంటే చెప్తున్నా. ఏమనంటే సండే అంటారు వీళ్ళు, ఇంకా టైం లేట్ అవుతుంది. సండే ఈ రోజు మెయిన్ స్టాఫ్ అయితే లేరంట. సో చాలా వరకు డిలే అయింది. డిలే అవడం వల్ల కొంచెం డిసప్పాయింట్. వీడియో కూడా కొంచెం క్లమ్జీ అయి ఉండొచ్చు. సో చాలా వరకు అయితే మొత్తం చూపించినాం, ప్రతి ఐటమ్ అయితే కవర్ చేసినాం మాక్సిమం. కాకపోతే ఆక్టోబస్ షార్క్ అయితే అయిపోయినాయి. అదైతే చాలా డిసప్పాయింట్మెంట్. దానికోసం 8:30 తర్వాత వచ్చి కొంతమంది 7 లోపల వచ్చారు. సో ఇక్కడ కూడా డిస్టర్బెన్స్ ఉంది కొంచెం. సో నెక్స్ట్ వీడియో ఇంకా అంటే ఇంతకంటే మంచి వస్తూ ఉంటాయి. చూస్తున్నారు గాయస్, మీకోసం కష్టపడి మేము ఇక్కడ వచ్చి వీడియో తీస్తున్నాం. మీరు జర మన ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గాయస్ మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. దీనికంటే డబల్ ఇంకా మంచి అన్లిమిటెడ్ బఫెట్స్ చాలా ఉన్నాయి. సో దీని తర్వాత నెక్స్ట్ లెవెల్, ఇంకో లెవెల్ కూడా తీసుకుపోతాం అనమాట. సో మన ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. రిక్వెస్ట్ ఏంటంటే సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటది, లైక్ ప్రెస్ చేసిన తర్వాత హైప్ వస్తుంది. అదైతే ఇవ్వండి, 10 మందికి షేర్ అవుతుంది మన వీడియో. షేర్ అవుతుంది. సో గాయస్ 10K నియర్ లో ఉన్నాం. చాలా నియర్ లో 7కి వచ్చేసినాం అన్న. 7K వచ్చేసిన 10K నియర్ ఉన్నాం. సో మన ఛానల్ ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో ఎప్పటివరకు కనుక నచ్చితే లైక్ చేసి హైప్ చేయండి. మరిన్ని మంచి తిని ముచ్చట్లతోటి మరిన్ని వీడియోలతో ముందుకు వచ్చేస్తా. బాయ్.